హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు. బ్రహ్మరాత పార్ట్ 9. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నా ఛానల్ ముందుకు పోవడానికి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, ప్లీజ్. నారాయణ గారు మహేష్ వెళ్ళిపోగానే లక్ష్మి గారు ఏడుస్తూ వాళ్ళ వెనుక గుమ్మం దాకా వెళ్ళి వాళ్ళని పిలవలేక అలాగే గుమ్మం పట్టుకొని కూర్చుండిపోతారు. లక్ష్మణ్ గారు కూడా ఇన్నాళ్ళ స్నేహము ఇలా చెదిరిపోయేసరికి బాధగా లోపలికి వెళ్ళిపోతారు. రాఘవ కూడా ఏం మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మహేష్ కోపంగా కారుని తన్ని అసహనంగా వెళ్ళి కారులో కూర్చొని నారాయణ గారు కూడా ఎక్కగానే ఫాస్ట్గా అక్కడి నుండి మళ్ళీ హాస్పిటల్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఊరు బయటికి వచ్చాక నారాయణ గారు కారు ఆపమనడంతో మహేష్ కారు ఆపి ఆయన వైపు చూస్తుంటే, ఇప్పుడు ఏం చేద్దాం మహేష్? రాఘవ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చందుకి తెలిస్తే ఎలా తట్టుకుంటుందో తెలియట్లేదు నాకు అంటాడు నారాయణ గారు. నాకు కూడా అదే భయంగా ఉంది మామయ్య. రాఘవ చందుని మాత్రమే కాదు అంటే ఒప్పించే ప్రయత్నం చేయొచ్చు, కానీ తను ఎలా మాట్లాడాడో మీరు కూడా విన్నారుగా. అలాంటి వాడిని ఎలా ఒప్పిస్తాం? ఒకవేళ నయానో భయానో ఒప్పించి చేయాలి అనుకున్నా, అవతల ఉంది రంగయ్య నాయుడు గారు. ఆయనకి కూడా ఈ పెళ్ళి ఇష్టమని తెలిసాక ఇక మనకి అవకాశం కూడా లేదుగా మామయ్య అంటాడు మహేష్. లేదు మహేష్, నా కూతుర్ని చేసుకునేవాడు మనసు నిండా ప్రేమతో చేసుకోవాలి, కానీ మనసు చంపుకొనో లేక బెదిరిస్తేనో కాదు. ఒకవేళ అలా చేసినా నా కూతురు సుఖంగా ఉండదు. తెలిసి తెలిసి నా చిట్టి తల్లి జీవితాన్ని బలి చేయలేను. ఇక రాఘవ మీద ఆశలు వదిలేసి చందుని రాఘవ మీద నుండి మనసు మళ్లించే ప్రయత్నం చేయాలి అంటాడు నారాయణ గారు. మహేష్ ఎటో ఆలోచిస్తూ, అది అంత తేలిక కాదు మామయ్య. నాకు తెలుసు మహేష్, అందుకే చందు ఇష్టపడేవాణ్ణి కాదు, చందుని ప్రాణంగా ప్రేమించేవాణ్ణి తనకి భర్తగా తీసుకొస్తాను. ఇక నా ముందు ఉన్న కర్తవ్యం కూడా అదే. కానీ దానికంటే ముందు రాఘవ విషయం వెంటనే చందుకు తెలియడం అంత మంచిది కాదేమో మహేష్ అంటాడు నారాయణ గారు. ఇప్పుడు కూడా నేను మీకు కనిపించలేదా మామయ్య? ఎందుకని? నేను తల్లిదండ్రి లేని అనాథని అని బాధగా మనసులోనే బాధపడి నారాయణ గారితో, అవును మామయ్య, మీరు అన్నది కూడా నిజమే. ముందు హాస్పిటల్ నుండి రానివ్వండి. చందు కాస్త కోలుకున్నాక తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. అప్పటిదాకా నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాను అంటాడు మహేష్. సరే, ఇక హాస్పిటల్కి పోనివ్వు అని ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. వీళ్ళు రూమ్ దగ్గరికి వచ్చేసరికి చందు నిద్రలేచి ఉండడంతో నారాయణ వెళ్ళి, ఎలా ఉంది తల్లి అని పలకరిస్తాడు. బాగానే ఉన్నాను నాన్న, మీరెక్కడికి వెళ్ళారు ఇంతసేపు అని అంటుంది చందు. కొంచెం పని ఉండి నేను బాబా బయటికి వెళ్ళాం తల్లి అంటాడు నారాయణ. నాన్న, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో నాన్న అని దీనంగా అడుగుతుంది చందు. అది కాదమ్మా, నువ్వు చూడు ఎంత నీరసంగా ఉన్నావో, కొంచెం కోలుకున్నాక వెళ్దామని తల నిమురుతాడు నారాయణ. మహేష్ వైపు చూసి, ఇంటికి వెళ్ళిపోదాం బావా, ప్లీజ్ నువ్వైనా చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్, నాకు ఇక్కడ చాలా చిరాగ్గా ఉంది అంటుంది చందు. మహేష్ చందు దగ్గరికి వచ్చి నవ్వుతూ, చందు ఏంటిది చిన్నపిల్లల మారం చేస్తున్నావు అని అంటాడు. బావా ప్లీజ్ అని ఏడుపు మొహం పెట్టడంతో, సరే ఏడవకు, నీకోసం నేను డాక్టర్తో మాట్లాడతాను సరేనా అంటాడు మహేష్. చందు మొహం మతాబులా వెలిగిస్తూ, నిజంగానా బావా, మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదామా? నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ని అడగవా బావా, ప్లీజ్ ప్లీజ్, మా మంచి మొద్దు బావా కదూ అని చేయి పట్టుకొని ఊపుతుంది. ముందు నవ్వుతున్నా తర్వాత తనని మొద్దు అనడంతో చిరుకోపంతో ఏ అని చేయెత్తుతాడు మహేష్. చందు గట్టిగా కళ్ళు మూసుకోవడంతో నవ్వి చిన్న మొట్టికాయ వేసి, ముందు నువ్వు కొంచెం ఫుడ్ తిను, ఈలోపు నేను వెళ్ళి అడిగి వస్తాను అని నారాయణ గారిని చూసుకోమని సైగ చేసి వెళ్ళిపోతాడు మహేష్. మహేష్ వెళ్ళగానే, నాన్న, మామయ్య వాళ్ళు ఎవరు కనిపించడం లేదేంటి, ఇంకా రాఘవబావ కూడా అని డల్ అయిపోయి బాధగా, అసలు నన్ను చూడడానికి కూడా రాలేదా నాన్న అని తలదించుకొని అడుగుతుంది. తన కళ్ళల్లో నీళ్లు తల్లిదండ్రులకు కనిపించకుండా. చందు ఆలోచన అర్థమైన నారాయణ గారు, మామయ్య వాళ్ళు రాత్రి చాలా పొద్దుపోయే వరకు ఇక్కడే ఉన్నారమ్మా, మేమే వాళ్ళని ఎందుకులే అని పంపించేశాం అంటాడు నారాయణ. మరి రాఘవ బావ? రాఘవ ఊళ్ళో లేడు, చందు పని మీద ఊరు వెళ్ళాడు.
అతని కంగారు పెట్టడం ఎందుకు అని నేనే మామయ్య వాళ్ళని రాఘవకి చెప్పొద్దు, వెళ్ళిన పని చూసుకొని రానివ్వమని వచ్చాక చెప్దాంలే అన్నాను. లేకపోతే నీకు ఇలా ఉంటే వాడు రాకుండా ఎలా ఉంటాడు అన్నారు తన బాధను దిగమింగుకుంటూనే. అయ్యో అలాగా, ఇంకా బావ ఎందుకు రాలేదో అని బాధపడుతున్నాను నాన్న. పోనీలే, ఇప్పుడు బావకి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు, బావ వచ్చాకనే చెప్పొచ్చులే అని కామైపోయింది చందు. కూతురి మాటలు విన్న నారాయణ గారికి రాఘవం మీద ఎంత ప్రేమ పెంచుకుందో తెలిసి కళ్ళల్లో నీరు ఉబికి వస్తుంటే మాట్లాడలేక ఇప్పుడే వస్తానని చెప్పి బయటికి వచ్చారు. ఆయన అలా వచ్చారే కానీ ఆయన కళ్ళల్లో నుండి నీరు కారడం నాగమణి గారి కంటపడకుండా మాత్రం దాయలేకపోయారు. మహేష్ నారాయణ గారు ఎప్పుడైతే సైగ చేసుకొని బయటికి వెళ్ళారో అప్పుడే తనకున్న సందేహం బలపడ్డా ఇప్పుడు ఆమెకు తన కూతురి విషయంలో రాఘవ వల్ల ఏం జరిగింది అనే నిర్ధారణకు వచ్చారు. కానీ చందు పరిస్థితి ఏమవుతుందో అన్న భయం పట్టుకుంది ఆ క్షణం నుండి నాగమణి గారికి. మహేష్ డాక్టర్తో మాట్లాడి వచ్చేసరికి బయట డీలా పడిపోయి కూర్చున్న నారాయణ గారిని చూసి, ఏంటి మామయ్య ఇలా ఉన్నారు, ఇంకా అదే ఆలోచిస్తున్నారా అంటాడు మహేష్. ఏం చేయమంటావు మహేష్, నువ్వు వెళ్ళాక కూడా చందు రాఘవ్ గురించి అడిగింది. ఇప్పటికీ ఏదో సర్ది చెప్పాను కానీ తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు నారాయణ. మామయ్య, చందు గురించి నేను చూసుకుంటాను, మీరు ఏం కంగారు పడకండి. తను మళ్ళీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా నేను తనని అన్ని విధాలా సిద్ధం చేసి ఈ విషయం మాట్లాడతాను, సరేనా? మీరు కూడా ఇలా ఉంటే అత్తయ్యకి డౌట్ వస్తుంది, అందుకే ఇంటికి వెళ్ళేదాకా కామ్గా ఉండండి అని ఆయనకు కాసేపు నచ్చజెప్పి లోపలికి తీసుకువస్తాడు. మహేష్ రావడం చూసిన చందు, బావా డాక్టర్ ఏమన్నాడు, ఇంటికి వెళ్ళమన్నారా అని ఆత్రంగా అడుగుతుంది చందు. వెళ్ళమన్నాడు చందు, కాకపోతే సాయంత్రం వెళ్ళమన్నాడు అని అనగానే చందు మూతి ముడుచుకుని, అదేంటి బావా సాయంత్రం దాకా ఆగాల, నా వల్ల కాదు ప్లీజ్ బావా, ఇప్పుడే పంపించమని చెప్పవా అని బ్రతిమలాడుతుంది మహేష్ని. చందు, అల్లరి బాగా చేస్తున్నావు, ఇంకో ఇంజెక్షన్ ఉందట, ఈవినింగ్ అది అయ్యాక ఆయనే నువ్వు ఉంటానన్నా ఉండనివ్వకుండా బయటికి గింటేస్తారు, అందుకని ఈ కాసేపు వసపిట్టలా వాగకుండా కామ్గా రెస్ట్ తీసుకో అంటాడు మహేష్. సరే అని మళ్ళీ పడుకుంటుంది మందుల మగత వల్ల చందు. అలా సాయంత్రం డాక్టర్ మళ్ళీ చెక్ చేసి చందుని ఇంటికి పంపిస్తాడు. మహేష్ దగ్గర ఉండి అన్నీ చూసుకొని చందుని జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి దిగబెట్టి తను మళ్ళీ రేపు వస్తానని అన్ని జాగ్రత్తలు నారాయణ గారికి చెప్పి వెళ్ళిపోతాడు మహేష్. నైట్ చందు పనులన్నీ చూసి గదిలోకి వచ్చిన నాగమణి అసలు ఏం జరిగిందని నారాయణ గారిని నిలదీయడంతో ఆయన జరిగిన విషయాలను చెప్పారు. అన్నీ విన్న నాగమణి తన కూతురి జీవితం ఏమవుతుందో అని చాలా బాధపడతారు. నారాయణ గారికి కూడా ఎంత బాధ కలిగినా మహేష్ మాటలు గుర్తు తెచ్చుకొని నాగమణి గారికి కూడా అదే ధైర్యం చెబుతాడు. రాఘవాన్ని పొలంలో కలిసిన దగ్గర నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ గుర్తు చేసుకొని ఇంటికి వచ్చాక కూడా లక్ష్మీ లక్ష్మణ్ గారు కనిపించకపోవడంతో చందుకి భయంగా అనిపించి చాలాసేపు ఆలోచిస్తూ ఏడుస్తూ ఉండిపోగా మందుల ప్రభావానికి నిద్రలోకి జారుకుంది. ఇక మహేష్ ఇంటికి వచ్చి ప్రభాకర్ గారికి కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్తారు. మొదటి నుండి ఆడపిల్లలు అంటే ఇష్టమున్న ఆయనకి చందు అంటే చాలా అభిమానం. అలాంటి చందు మనసుని రాఘవ కష్టపెట్టాడు అని తెలియగానే అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఆయన్ని శాంతింపచేసేసరికి ఇంట్లో వాళ్ళకి ప్రాణం పోయి వచ్చినట్లయింది. అలా ఇక్కడ వీళ్ళకి, అక్కడ చందు అమ్మ నాన్నలకి చందు జీవితం గురించి ఆలోచిస్తూ ఆ రాత్రి కాలరాత్రిగా మిగిలిపోయింది. మరుసటి రోజు ఉదయం తన బాధనంతా తనలోనే దాచి నవ్వుతూ చందు ముందు ఉండడానికి చాలా కష్టపడుతున్నారు తల్లిదండ్రులు ఇద్దరు. కానీ అవన్నీ తెలుసుకోలేకపోవడానికి చందు ఏం చిన్నపిల్ల కాదుగా, అందుకే ఏం వినాల్సి వస్తుందో అని భయపడుతూ ఉంది తన రూమ్లోనే. ఇంతలో బయట నుండి తనని పిలవడం వినిపించి బయటకు వచ్చి చూసింది.
అక్కడ చందు పెద్దమ్మ పెదనాన్న కనిపించడంతో అప్పటి వరకు ఆపుకున్న ఏడుపంతా ప్రభాకర్ గారిని చుట్టేసి ఏడ్చేసింది చందు. ఆయన తల నిమురుతూ, నువ్వెందుకు ఏడుస్తున్నావు బంగారం? నిన్ను కాదు అనుకున్న వాళ్ళు ఏడవాలి కానీ అనగానే కంగారుగా లేచి వాళ్ళ నాన్న వైపు చూసింది. ఆయన మౌనంగా తలదించుకోవడంతో అమ్మ వైపు చూసింది. అక్కడ కన్నీరు వరదలా పారుతుంటే తను అనుకున్నదే నిజం కాకూడదు అని ప్రభాకర్ గారికి కాస్త వెనుకగా ఉన్న మహేష్ వైపు చూసింది. తను కూడా బాధగా చూస్తూ అవునన్నట్లు తల ఊపడంతో ఆ మాట తన మెదడు ఎక్కించుకున్న మనసు తట్టుకోలేక అలానే ప్రభాకర్ గారి చేతిలో ఒరిగిపోయింది. ఆయన చందుని పట్టుకొని బంగారం అనగానే అందరూ తన చుట్టూ చేరుతారు. మహేష్ కంగారుగా ముందుకు వచ్చి తన చేతుల్లోకి తీసుకొని చందు చందు అనే బుగ్గలు తట్టినా లేవకపోవడంతో రూంలోకి తీసుకెళ్ళి పడుకోబెడతాడు. అత్తయ్య నీళ్లు అనడంతో చందు పెద్దమ్మ సుమతి గారు తెచ్చి ఇవ్వగానే చందు ముఖంపై చల్లి తుడుస్తాడు. కాసేపటికి మెలకు వచ్చిన చందు రాఘవ తనని కాదు అన్న నిజం గుర్తు రాగానే లేచి కూర్చొని చుట్టూ అందరి వైపు చూసి, మీరంతా చెప్పేది నిజమేనా నాన్న? బావ నన్ను నిజంగా పెళ్లి చేసుకోను అన్నాడా అని అడుగుతుంది అమాయకంగా. ఇంకా ఆశ వదులుకోలేని కూతురుని చూసి నాగమణి గారు చందుని తన గుండెలకు అద్దుకొని ఏడుస్తూ, అవును చందు నిజమేనే, వాడు మనల్ని మోసం చేశాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు డబ్బు కోసం ఇంకో పెద్దింటమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు అని చెప్పి బోరున ఏడుస్తారు. ఇంకా నమ్మశక్యం కాక అమ్మను వదిలి మహేష్ వైపు చూసింది నిజమేనా అన్నట్టు. అవును అని కన్నీళ్లతో మహేష్ చెప్పగానే పెద్దగా గుండెలు అవిచేలా ఏడుస్తూ మళ్ళీ స్పృహ తప్పిపోయింది చందు. మహేష్ కంగారుగా దగ్గరికి వచ్చి చూసి ఒత్తిడి వల్ల ఇలా అయ్యింది అని చెప్పి కాసేపు తనని రెస్ట్ తీసుకొనివ్వమని చెప్పి అందరితో మాట్లాడాలి అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు మహేష్. రాఘవ మాటలు విన్నప్పటి నుండి ఇంకా బయటపడలేని రాఘవ అమ్మ నాన్నలు ఎక్కడి వారు అక్కడే కూర్చొని చందు గురించి, రాఘవ చందుల పెళ్లి గురించి, వారు కన్న కలల గురించి తలుచుకొని బాధపడుతూ పస్తులతో అలానే ఉంటారు. వాళ్ళ అలా ఆలోచనలో ఉండగానే ఇంటి ముందు కారు ఆగిన శబ్దం రావడంతో ఇద్దరు తేరుకొని వచ్చింది ఎవరా అన్నట్టు బయటికి చూస్తూ నిలబడతారు. ఎదురుగా కారు దిగిన రంగయ్య నాయుడు వారిని చూసి ఆశ్చర్యపోయి ఇంట్లోకి పిలవడం కూడా మర్చిపోయి చూస్తూ ఉంటారు. కాసేపటికి ఆయనే గొంతు సవరించుకొని గంభీరంగా ఇంట్లోకి రావచ్చా లక్ష్మణ్ అని అనగానే తేరుకున్న ఇద్దరు ఆయన మాటలకు బెదిరిపోయి రండి అని పిలిచి కూర్చోబెడతారు. ఆయన ఎందుకు వచ్చాడో సూచాయిగా అర్థమవుతున్నా ఏం మాట్లాడలేక అలానే నిలబడి ఆయనను చూస్తూ ఉంటారు లక్ష్మి, లక్ష్మణ్. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకున్న ఆయన లోలోన నవ్వుకొని రాఘవ లేడా అనడంతో లక్ష్మి ఉన్నాడు అని వెళ్ళి రాఘవ తలుపు కొడుతుంది. తలుపు తీసిన రాఘవ తల్లిని చూసి విసుగ్గా ఏంటి అని అడగగానే ఆమె నొచ్చుకొని మళ్ళీ అంతలోనే పెద్ద మనిషి ఇంట్లో ఉన్నాడు అని కోపం వస్తున్నా తమాయించుకొని కళ్ళతోనే రంగయ్య నాయుడు గారి వైపు చూపిస్తుంది. ఆయన చూసిన రాఘవ పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు ఎంతసేపు అయింది వచ్చి? ఒక కబురు పెడితే నేనే వచ్చేవాడినిగా, మీరు ఇంత దూరం ఎందుకు వచ్చారు సార్ అని చేతులు కట్టుకుని అనగానే రాఘవని చూసి రంగయ్య నాయుడు నవ్వుకుంటే లక్ష్మణ్ గారికి తన కొడుకు అలా తల వంచి నిలబడడం మింగుడు పడకుండా ఉంది. ఏ క్షణానైనా ఆయనలోని కోపం కట్టలు తెంచుకొని విధ్వంసం సృష్టించేలా ఉన్నాయి లక్ష్మణ్ చూపులు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ నా ఛానల్ గ్రో అవ్వడానికి సహాయపడుతుంది ఫ్రెండ్స్, ప్లీజ్.